ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాదమ్మ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాబేజీ కొబ్బరికాయతో నేను పికిల్ చేయబోతున్నాను. అవన్నీ మీకు చూపించాలి అంటే రెసిపీ ఇక్కడ ఉంది, రండి చూద్దురు కానీ. క్యాబేజీ, కొబ్బరి, కొద్దిగా 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు, రుచికి తగ్గ సాల్ట్, పసుపు కోసం కొద్దిగా కొత్తిమీర. రండి రెసిపీలోకి వెళ్దాం. రెసిపీ స్టార్ట్ చేద్దాం. రండి, స్టవ్ వెలిగించుకుని ప్యానం పెట్టుకుని ఎగిపోయి తీసుకుంటాయి. తర్వాత మినపప్పు, మొత్తం ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని గుప్పుడు కరివేపాకు, క్యాబేజీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉంటుంది, కొంచెం కొద్దిగా లైట్గా వేపించుకుందామండి. ఈ రెండు కూడా కొద్దిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొబ్బరి కూడా ఇలాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇది కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఇది కూడా పక్కన తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈరోజు కూడా మా అక్క చెప్పబోతున్నారు. సిట్కాల్లో స్పెషలిస్ట్ అంటే మా అక్కేనండి. చెప్తారు, వినండి మీరు. ఈరోజు చిట్కా శంఖం పువ్వులు. 1 గ్లాసు నీళ్ళలో 10 శంఖం పువ్వులు వేసి మరిగించి ఈ పువ్వులు తీసేసిన తర్వాత తేనె, నిమ్మరసం వేసి వాటర్లో తేనె, నిమ్మరసం వేసి కలిపి తాగితే పరగడుపున తాగాలి. వెయిట్ లాస్ కూడా అవుతారండి. వెయిట్ లాస్ ఎక్కువది, బాగుంటుందండి. పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. వాడి చూడండి. వెయిట్ లాస్ వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయండి. ఎందుకంటే వెయిట్ లాస్ అవటంలో ఇది స్పెషలిస్ట్ అన్నమాట. ఈ పువ్వు మీరు మాత్రం ఇది ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. రండి పచ్చళ్ళలోకి వెళ్దాం. ఇది మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత వేసుకోండి. ఇవి కూడా వేసుకుంటున్నాను నేను. చింతపండు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని గిన్నెలోకి తీసుకుంటున్నాను. అయిపోయింది ఇది. గిన్నెలోకి తీసుకున్నాను. ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సరిపోతుంది లడ్డు. ఇవ్వండి, నేను చేసిన పచ్చడి ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది అన్నీ సింపుల్గా ఈ ఐటమ్స్ చూపిస్తున్నానండి నేను. అన్నీ సింపుల్గా అయిపోతాయి. మీరు అప్పటికప్పుడు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి కదా మన ఇంట్లో. క్యాబేజ్ అయితే ఎవరో తినరండి, పిల్లలు తినరు. పిల్లలు కూడా దాన్ని ఇలా చేసి పెట్టారనుకోండి, ఇందులో క్యాబేజ్ అన్న సంగతి కూడా తెలియదండి పిల్లలకి. ఇలా చేసుకుని తినండి, తింటే చాలా బాగుంటుంది.